ఇక స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ అమలు చేసి చూపాం. మహిళలకు వడ్డీల రుణాలు అందించిన ఘనత మాదే. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తాం. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం. ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి చూపిస్తా. కేసీఆర్ రాసి పెట్టుకో, మరో 10 ఏళ్ళు మాదే అధికారం. రైతులకు మొదటి సంవత్సరం రుణమాఫీ చేశాం. దేశంలో వడ్లు పండించడంలో తెలంగాణ అనే నెంబర్ 1. పాలమూరు అంటే వలసలు, కూలీల జిల్లా కాదని నిరూపిస్తా. జెడ్పోల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి శంకుస్థాపన. ఈయన ఏమన్నారు అంటే 10 ఏళ్ళు మాదే అధికారం అన్నారా, 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అన్నాడా? కేసీఆర్ రాసి పెట్టుకో, 10 ఏళ్ళు నేనే సీఎం, కాంగ్రెస్ పార్టీదే అధికారం అని నేను చెప్తున్నారు. మరి వీళ్ళు ఏం రాశారు? కేటీఆర్ రాసి ఉంటారేమో. వీళ్ళు 8 మంది ఉండి ఏం లాభం అంట, ఒక పెద్ద కథ రాశారు. చూద్దాం. రైట్. సో మొత్తం మీద అయితే 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను అని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 10 ఏళ్ళు సీఎం పక్కన పెట్టండి సార్. మీరు 10 ఏళ్ళు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ మనం ఆలోచించాలి. ఆయన 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అన్నారు. మరి ఆ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే సీఎంగా ఉంటారా, లేదంటే వేరే పార్టీలో కూడా సీఎం అయ్యే అవకాశం ఉందా అన్నదే పాయింట్. 2034 వరకు అంటే దాదాపు ఆయన వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎలా సాధ్యం సార్ ఇది? వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అవుతా అంటున్నారు కదా. మీరు ఇదంతా వద్దు. ఉన్న పళంగా అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్స్కి పోయే దమ్ముందా మీకు? అవన్నీ కూడా వద్దు సార్. రేపు రాబోయే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మంచి స్థానాలు గెలుచుకుంటారని నమ్మకం మీకుందా? ఇప్పుడున్న మీ మంత్రుల్లో ఎంతమంది మంత్రులు మళ్ళీ గెలవబోతున్నారు? ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అంటే మళ్ళీ మీ పార్టీ గెలవాలి కదా. ఇప్పుడున్న మంత్రుల్లో ఎంతమంది నెక్స్ట్ టైం ఎమ్మెల్యేలే గెలుస్తారు చెప్పండి ఫస్ట్. 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత మాట్లాడుకుందాం. ఈ 64 మందో 70 మందో ఏదో ఉన్నారు కదా, మొత్తం అంతమందిలో ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారు? ఏం చేశారని మీరు ఈ 2 సంవత్సరాల్లో? ఒక్క పథకం సక్సెస్ఫుల్గా అమలు చేసింది లేదు, ఒక్క స్కీమ్ సక్సెస్ఫుల్గా అమలు చేసింది లేదు, ఒక్క విధానం అమలు చేసింది లేదు, మీరు ఏదన్నా కొత్తది ప్రవేశపెట్టింది లేదు మీరు. పోనీ గతంలో ఈ లంచగొండిలు, అవినీతి పరులు, లక్షల వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబాలను ఇట్లాంటి వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేశారా, అట్లాంటి వాళ్ళని ఏమన్నా మీరు ఇబ్బంది పెట్టారంటే అది కూడా ఏమీ లేదు. ఏం చేశారని మీరు 10 ఏళ్ళు వరుసగా అధికారంలో ఉండటానికి? కొన్ని పాయింట్లు ఏమని చెప్పరా మా ప్రజల కోసం? ఏం చేశారు మీరు? అది చేసా అని చెప్పడమే కానీ నిజంగా ఏం చేశారు మీరు? ఒక్కటన్నా సరిగ్గా అమలవుతుందా? ఒక్కటన్నా గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే జనాలు తిడుతున్నారు. బూతులు, మామూలు బూతులు కాదు, బూతులు తిడుతున్నారు జనాలు గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే. మనం అట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి. మీరేమో ఇక్కడ వరుసగా 10 ఏళ్ళు గెలుస్తా అని చెప్తున్నారు. ఎట్లా గెలుస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. తెలంగాణ సెంటిమెంట్ని ఏమన్నా బలంగా తీసుకెళ్తున్నారా? తెలంగాణ ఆశయాలను ఏమైనా నెరవేరుస్తున్నారా? నీళ్లు, నిధులు, నియామకాలు అనే కాన్సెప్ట్ మీరు ఏమన్నా ముందుకు తీసుకెళ్తున్నారా? పోనీ ప్రతిపక్షాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారా? ఏమైంది? ఏమీ లేదు. హైడ్రాన్ ఒకటి తెచ్చారు, హైదరాబాద్ సర్వనాశనం చేశారు, రియల్ ఎస్టేట్ అటే పోయింది. మూసీ అనేది ఇంకేదో తీసుకొచ్చారు, అది అంతే. ఒక్కటి మీరు తెచ్చింది, ఇదిగో పలానా నేను చేశాను కాబట్టి ఖచ్చితంగా మనం గెలుస్తాం, తిరుగులేదు, నేను అది చేశాను, దానిపైన నా ముద్ర ఉంది, కొన్ని తరాల పాటు నన్ను గుర్తుపెట్టుకుంటారు అన్న ఏమన్నా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూపించండి మీరు. 2-3 ఎగ్జాంపుల్స్, ఎక్కువ కూడా వద్దు, 2-3 చూపించండి చూద్దాం. ఏం లేవు, ఏం కనపడుతుందా? ఎట్లుంటారు 10 ఏళ్ళు? ఇప్పుడు మీరు నిజంగా ఏమన్నా చేస్తే అరే అద్భుతంగా చేశారు 10 ఏళ్ళు, అసలు సూపర్ రా భయ్, తోపు తురుం, వీళ్ళు 10 ఏళ్ళు కాబట్టి 20 ఏళ్ళు అధికారంలో ఉండాలి రా భయ్ అని చెప్పొచ్చు. ఏం చేశారు మీరు? కొంచెం గట్టిగానే మాట్లాడారు. తర్వాత 10 ఏళ్ళు నేనే, పాలమూరు బిడ్డ సీఎంగా ఉండటం ఖాయం, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, మా మంచి పనులు చెబుతుంటే కుమిలి ఏడవాలి, ఆయనను అసెంబ్లీకి పిలుస్తుంది అందుకే. వాయమ్మా, అంత మంచి పనులు ఏం చేశారో మరి. అంటే వాళ్ళు ఏం చేయలేదు అనుకోండి, నేను కేసీఆర్ వాళ్ళు నేను పొడిచారని చెప్పట్లేదు, వాళ్ళు ఏం చేయాలో వీళ్ళు ఏం చేయలేదు. కేసీఆర్ బావిలోకి దూకినా, పెట్రోల్ పోసుకొని అంటించుకున్నా తెలంగాణలో అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదు. రాబోయే 2.5 ఏళ్లలో మరో 41,000 కొలువుల భర్తీ. ఇదేంటిది? మొన్నేమో ఇప్పుడే ఈ 6 నెలల్లోనే ఈ సంవత్సరంలోనే 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఇప్పుడు మాట మార్చారు.
వర్గీకరణతో ఉపకులాల బిడ్డలకు మెడిసిన్ ఇంజనీరింగ్ సీట్లు, పాలమూరు ప్రాజెక్టులకు డిసెంబర్ 9లోపు నిధులు మంజూరు, కొల్లాపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, రాయలసీమ ఎత్తిపోతలను రద్దు చేయాలని బాబుకు వినతి, విజ్ఞప్తులు చేస్తామని వినకుంటే పోరాటమేనని హెచ్చరికంట. పాలమూరు బిడ్డనైన తాను 10 ఏళ్ల వరకు సీఎంగా ఉండటం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్షంలో కూర్చోవాలి, మేము చేసే పనుల గురించి చెబుతుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి, అందుకే ఆయన్ని అసెంబ్లీకి పిలుస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కడుపులో మంట పెట్టుకొని కళ్ళల్లో నీరు కారుస్తున్నాడని, కడుపులో విషం ఉంటే ఆరోగ్య సమస్యలు వచ్చి ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుందని విమర్శించారు. కడుపులో విషం ఉంటే కోసి తీసేస్తా అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోలులో 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్లతో నిర్మించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి శుక్రవారం సీఎం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,52,638 మహిళలకు 344 కోట్ల వడ్డీ రుణాల చెక్కును అందజేశారు. అనంతరం జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో కేసీఆర్ శాపగ్రస్తుడని, బావిలో దుంకినా పెట్రోల్ పోసుకుని అంటించుకున్న తెలంగాణ అభివృద్ధిని ఆపలేనన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం నిరుద్యోగ యువకులు ప్రాణాలు త్యాగాలు చేశారని, 2 లక్షల కొలువులు ఖాళీగా ఉంటే కేసీఆర్ తన ఇంటి నిండా కొలువులు ఇచ్చుకున్నాడే తప్ప నిరుద్యోగులను పట్టించుకోవాలని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని, వచ్చే 2.5 ఏళ్లలో 41,000 కొలువులు భర్తీ చేస్తామని, 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నల్లమల్ల బిడ్డ సీఎం అయినందుకు దుఃఖం వస్తుందా? 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకు దుఃఖం వస్తుందా? వర్గీకరణతో ఆ ఉపకులాల బిడ్డలు చాలామందికి మెడిసిన్లో, ఇంజనీరింగ్లో సీట్లు వచ్చాయి. వారి కళ్ళల్లో సంతోషం చూశాను. గత ప్రభుత్వంలో ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, మాదిగలు చెప్పులు కుట్టుకోవాలి, గొల్ల కురుమలు గొర్రెలు కాయాలనే విధంగా పథకాలు అమలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ వర్గాల పిల్లలను చదివించాలని, కలెక్టర్లు చేయాలని, వారిని డాక్టర్లు, ఇంజనీర్లు చేయడం కోసం పనిచేస్తుంది. ఇది మా ప్రభుత్వం స్పష్టం చేశారు. ఎక్కడుంది సార్? మీరు కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు ఇంకేదన్నా అవ్వాలంటే ముందు స్కూల్స్ బాగుండాలి. ఫస్ట్ బాగుండాల్సింది ఏంటండి? స్కూల్స్ బాగున్నాయా? స్కూల్స్ బాగున్నాయా? మన రాష్ట్రంలో, తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎంత దీనస్థితిలో, ఎంత అణగారిన స్థితిలో, ఎంత భయంకరమైన స్థితిలో ఉందో మనకు తెలియదా? చెప్పండి, తెలీదా మనకి? మీకు కూడా తెలుసా ఆ విషయం? ఉమ్మడి రాష్ట్రంలో నీరు లేక పాలమూరు ఎడారిగా మారిందని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ కూడా ఉమ్మడి పాలకుల కంటే ఎక్కువ ద్రోహం చేశారని మండిపడ్డారు. 25,000 కోట్లు ఖర్చు చేసి ఉంటే 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని, కానీ 1,00,000 కోట్లు ఖర్చు చేసి కూలేశ్వరం కట్టారని విమర్శించారు. పాలమూరు, ఉమ్మడి జిల్లాల్లో ప్రాజెక్టులకు ఎన్ని వందల కోట్లు అవసరమైనా డిసెంబర్ 9లోపు మంజూరు చేసి 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తాము ఒకే విడతలో 21,000 కోట్ల రుణమాఫీ చేశామని, కేసీఆర్ 2 హయాంలో కలిపి 16,000 కోట్లను కూడా 4 విడతల్లో చేశారని, అవి వడ్డీకి కూడా సరిపడని ఎద్దేవా చేశారు. ఇది మొత్తం అయిపోయాక మీకు విషయం చెప్తానండి. అయిపోయిందా? కొంచెం ఉంది కదా. సెల్ఫ్ డబ్బాలు దిగటం, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవటం తప్ప ఆడబిడ్డల కోసం కేటీఆర్ చేసిందేనదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము హైటెక్ సిటీ పక్కనే ఉన్న శిల్పారామం వద్ద 3.5 ఎకరాల స్థలం కేటాయించి 150 షాపుల్లో మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులు విక్రయించుకునే ఏర్పాటు చేశామని చెప్పారు. 2035 నాటికి ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను మార్చాలంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ఇందిరా మహిళా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, ఆర్టీసీ బస్సులు కొనివ్వటం, 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు, అమ్మ ఆదర్శ పాఠశాల బాధ్యతలు ఇవ్వటం, యూనిఫామ్లు కుట్టించడం, 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అందులో భాగం అని చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు 1 గంట సేపు మాట్లాడారండి. 1 గంట. ఈ గంట సేపులో ఆయన చేసింది అంటే, ఇవి చెప్పారు కదా, మేము ఏమేం చేసాము, మహిళలకి పలానా చేసాము, మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం కోసం ఇవి అని చెప్పారు కదా. ఇదంతా కూడా ఆయన ఏమేం చేశారు, ఆయన కథ ఏంటి, అసలు ఆయన ఏ విధంగా ముందుకెళ్ళారు అనే అంశాలు కేవలం ఒక 10-15 నిమిషాలు చెప్పారు. జస్ట్ 10-15 నిమిషాలు అంతే. ఆ 10-15 నిమిషాల తర్వాత మిగతా ఆయన ప్రసంగం మొత్తం కేసీఆర్ నామస్మరణే సరిపోయింది. కేసీఆర్ 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 అంటూనే ఉన్నాడు ఆయన. కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీఆర్ కానీ, కవిత కానీ వాళ్ళు కూడా అన్నిసార్లు కేసీఆర్ని తలుచుకోరేమో.
అయిపోయింది. కేసీఆర్ పని అయిపోయింది, కథం. ఆయన సున్నాకి పరిమితమయ్యాడు. జనాలు కూడా కేసీఆర్ని మర్చిపోయారు, బీఆర్ఎస్ని మర్చిపోయారు. జనాలకు కూడా మళ్ళీ వాళ్ళు రావాలని లేదు, వాళ్ళ గురించి ఎవరు గుర్తుపెట్టుకోవాలని కూడా అనుకోవట్లేదు. మీరే ప్రతిసారి ఏ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం జరుగుతున్నా, ఏమవుతున్నా, సిచ్యువేషన్ ఏమున్నా, వరద వచ్చినా, వాన వచ్చినా, లేకపోతే కరువు వచ్చినా, ఏమొచ్చినా సరే కేసీఆర్ 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 కేసీఆర్. అరే అయిపోయిందండి, కేసీఆర్ది అయిపోయింది. ఆయన చేసిన అవినీతి గురించి అందరికీ తెలుసు, ఆయన చేసిన అక్రమాల గురించి అందరికీ తెలుసు. అందుకే సున్నాకి పరిమితం చేసి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు. మీరు వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. మరి మీరేం చేశారు ఈ 2 ఏళ్లలో? ఈ 2 ఏళ్లలో మీరేం చేశారు? దాని గురించి చెప్పండి ప్రజలకి. మేము పలానా చేసాం, పలానా చేస్తాం, ఇంకా చేస్తాం, కొంత ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం సర్దుకుందాం, ఇవి చెప్పండి ప్రజలకి. రుణమాఫీలో ఇంకా పూర్తిగా కొంతమందికి ఇబ్బంది ఉంది, రుణమాఫీ ఇంకా అవ్వలేదు, కొంతమందికి మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఆలోచిద్దాం. ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటికీ కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలామందికి ఇందిరమ్మ ఇల్లు రాలేదు, కొంతమందికి వచ్చిందని ఉంది, అది కూడా మాట్లాడదాం. ఉచిత బస్సు వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు, కొంత బస్సు సంఖ్యలు పెంచుదాం, అవసరమైతే కొంతమంది టికెట్ పెడదాం. రైతు భరోసా ఇంకా చాలామందికి పడలేదు, వాటి గురించి మాట్లాడదాం. కొన్ని లక్షల ఎకరాలు బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్ పేరుతో కొన్ని లక్షల ఎకరాలు బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు, వాటి గురించి ఇంకా 7 సంవత్సరాలుగా ప్రజావాణి చుట్టూతా, కలెక్టరేట్ చుట్టూతా, కలెక్టర్ ఆఫీస్ చుట్టూతా, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూతా తిరుగుతానున్నారు. ఈ రోజుకి చాలామంది రైతులు, ప్రజలు చాలామంది తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చేద్దాం? ప్రజావాణిలో వినతుల కోసం 2 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం, ప్రతిరోజు తిరిగే వాళ్ళు ఇప్పటికీ కొన్ని పదుల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చేద్దాం? ఎలా ప్రజావాణి సమస్యలు పరిష్కరిద్దాం? ఎలా ప్రజలకు చేరువవుదాం? ఈ రోజుకి ఉచిత విద్య సరిగా అమలు అవ్వట్లేదు, ప్రభుత్వ స్కూల్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి, గురుకులాల్లో ఈ రోజుకి ఒక పిల్లడు చచ్చిపోతున్నాడు. ఆ విషయాల్లో ఏం చేద్దాం? గవర్నమెంట్ హాస్పిటల్స్ మరి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఏ మండలం చూసినా, ఎక్కడ చూసినా గవర్నమెంట్ హాస్పిటల్స్ అత్యంత అధ్వానంగా ఉన్నాయి. వాటి కోసం ఏం చేద్దాం? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా డెవలప్ చేసుకుందాం? నీటి కష్టాలు ఎలా తీర్చుకుందాం? వర్షం లేకపోతే నీటి ఎద్దడి, వర్షం వస్తే నీటి నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. వాటి గురించి ఏం చేద్దాం? వర్షాకాలం వచ్చింది, అంటువ్యాధులు రాబోతున్నాయి, అంటువ్యాధులు ప్రబలకుండా ఏం చేద్దాం? కొంత ఇబ్బంది ఉంది, కొన్ని కష్టాలు ఉన్నాయి, ఆర్థికంగా డబ్బులు లేవు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని తిన్నారు. ఇప్పుడు మొత్తం ఖజానా ఖాళీగా ఉంది. ఏం చేద్దాం? ఏ పథకాలు తగ్గించుకుందాం? అవసరం ఏంటి, అవసరం లేనివి ఏంటి? విద్య కోసం ఏం చేద్దాం? వైద్యం కోసం ఏం చేద్దాం? రైతుల కోసం ఏం చేద్దాం? మహిళల కోసం ఏం చేద్దాం? వృద్ధుల కోసం ఏం చేద్దాం? పేదవాళ్ళ కోసం ఏం చేద్దాం? ఇవి కదా మీరు మాట్లాడాలి పబ్లిక్ మీటింగ్లో. ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే ఇవి మీరు మాట్లాడాలి. ప్రజల నుంచి మీరు వినతులు తీసుకోండి. ఏం చేద్దాం అడగండి. మీరేం చేయగలుగుతారో చెప్పండి. ఏ విధంగా ప్రజలకు దగ్గర అవ్వాలో చూడండి. ప్రజల మనసు గెలుచుకుంటానికి వచ్చా అని చెప్పారు కదా మీరు. ఏ విధంగా ప్రజల మనసు గెలుచుకోవాలో ఆలోచించండి. ప్రజలతో మాట్లాడండి, వాళ్ళ కష్టాలు తెలుసుకోండి, ఇంకేం కావాలో తెలుసుకోండి, ఎలా మార్చాలో తెలుసుకోండి, ఎలా డెవలప్ చేయాలో తెలుసుకోండి, ఎలా అప్పుల పాలైపోయిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలో తెలుసుకోండి. అంతేగాని ఈ కేసీఆర్ నామజపం, కేటీఆర్ నామజపం ఇంకా చాలు. ఇంకా వాళ్ళకి బుద్ధి లేదు. దిగజారుతారు. మిమ్మల్ని ఆ స్థాయికి దిగజారుస్తున్నారు. వాళ్ళు బూతులు మాట్లాడి మీరు బూతులు మాట్లాడితే మీకు వాళ్ళకి తేడా ఏముంది? వాళ్ళు ప్రజల్ని పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో తిరుగుతూ ప్రజలకు దూరంగా కోటల్లో గడిల్లో ఉంటే వాళ్ళకి మీకు తేడా ఏముంది? ప్రజావాణికి వచ్చిన ప్రజలందరికీ వాళ్ళు ఇచ్చిన అర్జీలు ఇచ్చి అలసిపోయి ఇంటికెళ్ళి కూర్చొని ఏం ప్రభుత్వం అని తిట్టుకుంటే వాళ్ళకి మీకు తేడా ఏముంది? మీ మార్పు చూపించండి, మీ మార్క్ చూపించండి. ప్రజాపాలన తీసుకొస్తున్నా ప్రజాపాలన చూపించండి. అవేమీ చూపించకుండా, అవేమీ లేకుండా కేసీఆర్ నామజపం చేస్తున్నారు మీరు. ఒరే ఆయన ఏం చేయలేదు, వేస్ట్. మొత్తం ఆ కుటుంబం మొత్తం తెలంగాణను దోచుకుంది, దొంగలు అని చెప్పి ప్రజలు వాళ్ళని లెఫ్ట్ లెగ్తో తన్ని ఇంట్లో కూర్చోబెట్టారు 0 సీట్లు ఇచ్చే వాళ్ళకి. ప్రజలు చాలా క్లియర్గా చెప్తున్నారు మీకు, వాళ్ళని మేము 0కి పరిమితం చేశాం, వాళ్ళు మాకొద్దు అని ప్రజలు మీకు క్లియర్గా చెప్పారు. అయినా కూడా ఈ రోజుకి వాళ్ళు అట్ట చేశారు, వాళ్ళది వాళ్ళిది, వాళ్ళట్ట. వర్షం పడింది కేసీఆర్ వల్ల, తుఫాన్ వచ్చింది కేసీఆర్ వల్ల, కరువు వచ్చింది కేసీఆర్ వల్ల. అరే ఆయన వల్లే అంత కష్టాలని తెలుసు, అందుకే మళ్ళీ నిన్నెక్కించింది.
నువ్వేం చేస్తున్నావో చెప్పు, ఏం చెయ్యాలో చెప్పు. నిన్ను చేయకుండా అడ్డం పడుతుంటే ఆ కుట్రలు ప్రజలకు వివరించు. ఇప్పటికైనా మీరు కేసీఆర్ నామజపం పక్కన పెట్టి ప్రజల మనసు గెలుచుకోవటానికి, ప్రజలకి చేరువ అవ్వటానికి, ప్రజల కష్టాలు తెచ్చడానికి ఏం చేయాలో తెలుసుకుంటే ఇంకో 10 ఏళ్ళు కాదు కదా, ఇంకో 10 ఏళ్ళు కూడా మీరే సీఎంగా ఉంటారు సార్. ఇప్పుడు ఉదాహరణ గుజరాత్ ఉంది. దాదాపుగా 20-25 సంవత్సరాలు అక్కడ కంటిన్యూస్గా బీజేపీ గెలుస్తూ ఉంది. 3 సార్లు వరుసగా గెలిచాడు నరేంద్ర మోడీ. ఎందుకు గెలిచాడు? కాంగ్రెస్ పార్టీ వేవ్ విపరీతంగా ఉన్న టైంలో కూడా గుజరాత్లో మోడీని టచ్ చేయలేకపోయారు ఎవరు. ఎందుకు చేయలేకపోయారు అంటే, ఇక్కడ ఏదో మోడీ గురించి గొప్ప చెప్పట్లేదండి, నా ఉద్దేశం చెప్తున్నా. అంటే మీరు నిజంగా ప్రజల మనసులో గెలుచుకొని ప్రజలకు దగ్గరగా ఉండి చేస్తే ఆటోమేటిక్గా మీరు చెప్పవసరలా, మీరు అడగవసరలా, ఎవరు పెట్రోల్ పోసుకొని బాగా దూకవసరలా, ప్రజలే దోస్తారా వాళ్ళని. ప్రజలకి చేరువయ్యేలా ఉండండి. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోండి. ఫస్ట్ 10 ఏళ్ళు నేనే ఉంటా, 15 ఏళ్ళు నేనే ఉంటా అంటే మీ పార్టీలో రేపు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలో కూడా మీరు డిసైడ్ చేయలేరు. మీరు చేయగలుగుతారా? జూబ్లీ హిల్స్ దాకా ఎందుకండి, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ అవి కూడా వద్దు, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులకి కానీ వాళ్ళు ఏమంటారు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎవరు నుంచోబెట్టాలో కూడా మీ పార్టీ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. మీ చేతిలో ఏం లేదు. కానీ హైకమాండ్ కూడా ఎదిరించవచ్చు మీరు. ఎప్పుడు ప్రజలకు చేరువుగా ఉన్నప్పుడు, ప్రజల మనసు గెలుచుకున్నప్పుడు. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుగులేని నేతగా ఉన్నారు కదా మీ పార్టీ నుంచే. అలా మీరు ఎదగాలంటే, ప్రజలకు చేరువవ్వాలంటే ప్రజలకు ఏం కావాలి, మనం ఏమి ఇస్తున్నాం అనేది ఆలోచించండి. ఇప్పుడు ఒక రోడ్డు పైన ఒక ముష్టివాడు అనుకోండి సపోజ్. ఆ ముష్టివాడికి ఆకలేస్తుంది బాగా, చావు బతుకుల్లో ఉన్నాడు, చాలా చివరి స్టేజ్లో ఉన్నాడు. అతనికి నీళ్లు కావాలి. నీళ్లు తాగితే అతనికి ఇంకేం అవసరం లేదండి. ఫస్ట్ అర్జెంటుగా బతికించాలంటే నీళ్లు కావాలి. ఓకే, మీరు అతనికి నీళ్ళు ఇవ్వకుండా నేను బిర్యానీ ఇస్తున్నాను నీకు, లేకపోతే నీకు కేక్స్ ఇస్తాను, స్వీట్స్ ఇస్తాను, ఇంకా పంచభక్ష పరమాణాలు పెడతానంటే, ఒరే నాకు నీళ్లు ఫస్ట్ కావాల్సింది, నేను చావు బతుకుల్లోనా, నేను చచ్చిపోతున్నా, ఇంకా అసలు నేను చచ్చిపోతా, నీళ్ళు ఇవ్వు నాకు అని ప్రజలు కోరుకుంటున్నారు. నేను నీకు బిర్యానీ పెడతా తిను, నీకు పంచభక్ష పరమాణాలు పెడతా తిను, కేకులు పెడతా తిను, స్వీట్లు పెడతా తిను అంటే నాకు అవసరంలా అవి, నాకు వద్దవి, నాకు ఫస్ట్ కావాల్సింది నీళ్ళు, నేను చచ్చిపోతా లేకపోతే నీళ్ళు ఇవ్వు. అలా ప్రజలకి ఏం కావాలి, ఏం అవసరం లేదు అనే అంశాలు మీరు తెలుసుకొని, ఫోర్త్ సిటీ ప్రజలకు అవసరంలా, మూసి ప్రజలకు అవసరంలా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పుడు అర్జెంటుగా 100 కోట్లు పెట్టి కట్టవసరంలా, ముందు ఉన్న వాటిని బాగు చేసి సరిగ్గా చెప్పండి చాలు, గురుకులాలు డెవలప్ చేయండి చాలు. ఇట్లా ప్రజలకు కావాల్సిందేంటి, మీరు ఇస్తుందేంటి. ఈ రోజుకి మీరు ఒపీనియన్ పోల్ పెడితే సగానికి పైగా, అంటే దగ్గర 80% మహిళలు ఫ్రీ బస్ వద్దంటున్నారు. తెలుసా మీకు ఆ విషయం? ఆలోచించండి ఒకసారి. మహిళలు ఫ్రీ బస్ వద్దంటున్నారు, ఏం చేద్దాం? మహిళలకు 50% రాయితీ ఇద్దామా? దాని బదులు స్టూడెంట్స్కి కొంత రాయితీ ఇద్దామా? ఆ డబ్బుల్ని వేరే దానికన్నా వాడచ్చా? ఇలాంటివి ఆలోచించండి. లేదు మేము కేసీఆర్ నామస్మరణే చేస్తాను అంటే, కేసీఆర్ నామస్మరణ చేయటం వల్ల, కేసీఆర్ని తిడటం వల్ల ఒకసారి ఓట్లు పడ్డాయి, రెండోసారి పడకపోవచ్చు సార్. మార్చుకుంటే 10 ఏళ్ళు కాదు కదా, 30 ఏళ్ళు మీరే ఉంటారు. మార్చుకోకపోతే మాత్రం ఏం చేయలేము ఇక.